అన్న. కమాన్ రాకేష్ కమాన్, నీకు అప్పగించిన బాధ్యత నెరవేర్చావా? మాట్లాడవేరా? క్షమించన్నా, ఆ లారీ బ్లాస్ట్ అయిపోయింది. రాకేష్ ఏం మాట్లాడుతున్నావురా? నిజమన్నా. అటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకు హెచ్చరికగా మిగిలి ఒడుగు పుట్టిస్తున్నా ఈ రణధీర్ లారీని బ్లాస్ట్ చేసిన మగాడు ఎవడ్రా? వాడి పేరు సర్దార్. సమాధి చేయవాడిని ఈ రణధీర్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలియజేయి. రక్తపాతం జరగాలి. అది ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఈ నగరంలో ఈ రణధీర్ వైపు కన్నెత్తి చూసే సాహసం ఏ ఒక్కడూ చేయకూడదు. వెళ్ళు, వేటగొడులతో వాడి పేక్ కోసే, వాడి కాళ్ళు చేతులు నరికి 24 గంటల్లో వాడు చావు వార్తనని వినాలి. వాడు సామాన్యుడు కాదన్నా, మనలాంటి వాళ్ళ మీద తిరగబడ్డ తెలుగు బిడ్డ. పుట్టిన ఈ గడ్డను ఎవరైనా నెత్తురుతో తడపాలని చూస్తే తలలు తెగ నరుగుతానని హెచ్చరించాడన్నా. అవమానం, భరించరాని అవమానం. 100 మంది పోలీసుల తుపాకులకు ఎదురు నిలిచి ఒంటరి పోరాటం చేస్తూ పోలీస్ స్టేషన్తో సహా 100 మంది పోలీసులను మోసం చేసి అజయుడిగా వచ్చిన నాకు ఆఫ్టర్ ఒక్క అనామకుడు హెచ్చరిక పంపడమా? అసంభవం. వాడు చావాలిరా. ఆవేశపడకన్నా, అతను చూసి వాడిని నేను దెబ్బ కొడతా. వాడి తల తెచ్చి నీ పాదాల దగ్గర పెడతా. ఈ రాకేష్ బ్రతుకున్నంత వరకు నా అన్నకు తల వంపులు తెచ్చే ఏ బద్మాష్ గాన్ని ప్రాణాలతో బ్రతకనివ్వనన్నా. శభాష్ రాకేష్, శభాష్. అన్న గౌరవాన్ని నిలబెట్టాలన్న నీ ఆవేశం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకో, శత్రుశేషం మిగిలి ఉంటే మనం ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలన్న మన ప్రయత్నం విఫలమవుతుంది. కొన్ని కోట్లు నష్టపోతాం. అందుకే శత్రు సంహారం జరిగి తీరాలి. అలాగేనన్నా, వస్తా. బీ కేర్ఫుల్ రాకేష్. అలాగేనన్నా. కాలయముణ్ణి కట్టిపడేమని నీ మిత్రుణ్ణి రెచ్చగొట్టి పంపిస్తున్నావా రణధీర్? కాలయముడా? వాడెవడు? ఈ కాలాన్ని శాసించేవాడు, నీ లారీని బ్లాస్ట్ చేసిన వాడు సర్దార్. వాడు నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాలని చూసే నీలాంటి దృష్టులను, నిరుపేదల ఆకలి జ్వాలలపై నెత్తిని చిమ్మే నీలాంటి రాక్షసులను మట్టు పెట్టడానికి మరో అవతారం ఎత్తిన మహాశక్తి. ఆ శక్తిని నడు బజారులో దహనం చేస్తే ఆదిశక్తిని త్వరలోనే రప్పిస్తాను. అది కాటికి పంపిస్తాను. అది నీ వల్ల కాదు. అవుతుంది, అయి తీరుతుంది. నా అక్రమార్జనకు ఎవడైనా గండి కొట్టాలని చూస్తే వాడు ఏ ఒక్కడిని బ్రతకనివ్వను. డబ్బు మనిషి సంపాదిస్తాడు, కానీ సంపదల నుండి అహంకారం పుట్టుకొచ్చి తప్పులు చేయాలని చూసే నీలాంటి వాళ్లకు భంగపాటు తప్పదు. పొరపాటు. ఈ లోకానికి మూలాధారం డబ్బు. ఆ డబ్బు కోసమే నేను కట్టుబట్టాను. దొంగతనాలు చేశాను, దోపిడీలు చేశాను. అడ్డొచ్చిన వారిని మట్టి పెట్టి
అడ్డొచ్చిన వారిని మట్టుపెట్టి రాజులా బ్రతుకుతున్నాను. రారాజని బిర్రవిగిన ఆ దుర్యోధనుడికే తప్పలేదు భంగపాటు. నీవెంత మహాభారతం కథ చెప్పి నన్ను మట్టి పెట్టాలని చూస్తున్నావా రిషి? గుడ్, నేనెవరో తెలుసుకున్నావన్నమాట. ఈ సిటీకి ఏ ఆఫీసర్ వచ్చినా ఆ ఫైల్ ముందు నా దగ్గరగా వస్తుంది. వచ్చిన ఆఫీసర్ ఎవరైనా నేనిచ్చే ఆతిథ్యం స్వీకరించి నేనిచ్చే పారితోషం తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ నువ్వు చాలా లేటుగా వచ్చావు. లేదు, నేను కట్టడానికే వచ్చాను. నీ టైం దగ్గర పడిందని చెప్పడానికి వచ్చాను. నాకు టైం పెట్టేద్దాము, నీకెవరిచ్చాడ్రా? నా కర్తవ్యం. నీ కర్తవ్యాన్ని వల్ల గడువులో కలిపేస్తాను. నా కర్తవ్య చట్టాన్ని కాదన్న ఎవడినైనా సరే, వాడు గుండెలు తీసిన కొండ అయినా ఈ ఎండ్ర వంటనైనా సరే కలుపు మొక్కల ఏరి పడేస్తా. నా కత్తి వేటికి నిన్ను బలిపసురు చేస్తాను. నా సర్వీసులో నీలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశాను. నన్ను చూడలేదుగా. ఇప్పుడు 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 చూశానుగా. ఇక నీ ఆటలు సాగనివ్వను. ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూసే నీలాంటి దృష్టులను ఏరి పారేయడానికి ఎక్కడికి వచ్చాను. రేయ్ రిషి, నీకెంత డబ్బు కావాలో తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో. ఎంత ఇస్తావు? 2 కోట్లు. చాలా తక్కువ. 5 కోట్లు తీసుకో. వజ్రాలు కావాలా, ఓడీరియలు కావాలా కోరుకో. కానీ ఇక్కడ ఏం జరిగినా, ఎంతటి విధ్వంసం జరిగినా నీవు జోక్యం చేసుకోకూడదు. ఈ రిషి బయోడేటా నీకు పూర్తిగా తెలుసా? తల్లి పేరు భరతమాత, తండ్రి పేరు జాతిపిత, ఊరు ఆంధ్రప్రదేశ్, ఉద్యోగం నా కర్తవ్యం. ఈ 4గిటిలో దేనిని అవమానించినా సరే సహించను. వస్తా. ఒరేయ్ రిషి, నా పౌరుషం, నా రోషం మీద డబ్బు కొట్టాలని చూస్తున్నావు. చూస్తా. నీ కర్తవ్యాన్ని నా కాళ్ళ కింద పెట్టుకోకపోతే నా పేరు రణధీర్ సింగే కాదు.